ఇలాంటి అవకాశం కల్పించిన మన 2020 రథసారథి గారైన తిరువీధి వేణుగోపాల్ గారికి, అలాగే ట్రైనింగ్ కమిటీ చైర్మన్ గారైన అయితా రాములు గారికి ప్రత్యేక ధన్యవాదములు. అండ్ ఇంత ఆప్యాయంగా 2028కి ఆహ్వానించి చక్కగా పలకరించి ఆత్మీయంగా పలకరించిన నారాయణరావు గారికి, అలాగే మా తమ్ముడు అశోక్ కుమార్ గారికి ట్రైనర్, మాతో పాటు మాకంటే సీనియర్ అండ్ మోర్ ఓవర్ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ అయిన అశోక్ కుమార్ కంచెల్ల గారికి, అలాగే ఐఈసీ ఆఫీసర్స్ కి, సిఎస్ కుమార్ ఐఈసీ ఆఫీసర్ గారికి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. భోజనం అయిందా అండి అందరిది? అయింది కదా. హాయిగా కొంచెం సేపు నవ్వుకొని ప్రశాంతంగా ఈ రోజు కొంచెం ఎనర్జీని తెచ్చుకుందామండి నవ్వుకొని. ఇదంతా ఈ పీరియడ్ అంతా కూడా ఓల్డ్ మొత్తం ఏ మూలన చూసినా ఎక్కడ ఏ నోట విన్నా కరోనా 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 కదా. ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ లో కొన్ని ఏరియాస్ లో కొంచెం ఫ్రీగా వదిలేశారని చెప్పేసి ఒక ట్రైన్ టైమింగ్స్ కూడా ఇచ్చారంట. ట్రైన్స్ కదులుతూ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మా ఊరే గుంటూరుకి వస్తుందంట ఆ ట్రైన్. ఆ ట్రైన్ వస్తున్న టైంలో ఆ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టేషన్ నుంచి సుబ్బారావు అనే అతను ఎక్కాడంట. లాక్డౌన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇలా మూవ్మెంట్ కాబట్టి చాలా రష్ గా ఉందంటండి భోగి అంతా. ఎక్కడ కూర్చోవాలో తెలియలేదంట సుబ్బారావుకి. ఏం చేశాడు ఇంకా వెంటనే ఇదో టెక్నిక్ యూజ్ చేసి కచ్కిమని తుమ్మేశాడంట. ఆ తుమ్మేసరికి ఆ భోగి అంతా ఖాళీ అయిపోయిందంట. కూర్చుని హాయిగా ఉంది, అమ్మయ్య సీట్ దొరికింది అనుకుని హాయిగా నిద్రపోయాడంట. నిద్రపోయినాక ఇంకేముంది, పొద్దున్నే లెగిసి చూసి హమ్మయ్య స్టేషన్ వచ్చింది కదా అని చెప్పేసి అడిగితే అక్కడ కూలీ అన్నాడంట, అయ్యా వచ్చింది కదా గుంటూరు స్టేషనే కదా అని అడిగాడంట. కూలీ అన్నాడు, ఇంకేం స్టేషను, ఎవరో కరోనా కేసు అతనే ఎక్కాడంట ట్రైన్ లోకి, ఇంకా రైలు బోగియే కదలలేదు, ఇది సికింద్రాబాదే అన్నాడంట. ఇంకా సుబ్బారావు ఏం చేస్తాడు, అయోమయంలో పడిపోయి ఇలా అనుకుని అక్కడే పడిపోయాడు. అలాగా నవ్వేసేయండి, అందరూ నవ్వొస్తే హాయిగా ఉంటుంది. ఇప్పుడు నేను చర్చించబోయే అంశం కూడా స్మైల్, చిరునవ్వు. స్మైల్ అనేది 5 లెటర్ మ్యాజికల్ వర్డ్ అయినా అది మన లైఫ్ ని ఎలా మార్చేస్తుందంటే ఎస్ఎంఐఎల్ఈ కదా. అవేంటో మధ్యలో చెప్తాను. ఎలా మార్చేసిందో మీరే చూదురు గాని. నవ్వితే అందంగా ఉంటాం మనం. అలాగే నవ్విస్తే ఆనందం కనిపిస్తుందంట. స్మైల్, సైలెన్స్ 2 పవర్ఫుల్ వర్డ్స్ అంటండి. సైలెన్స్ ఏమో చాలా ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేస్తే స్మైల్ ఈస్ ద వే టు సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్ అని చెప్పవచ్చు. చాలా ప్రాబ్లమ్స్ కి ఇది సొల్యూషన్ అంట. ఏం లేదండి, ఎదుటి వాళ్ళు ఎలాగున్నా సరే, కోపంగా ఉన్నా చిరాగ్గా ఉన్నా వాళ్ళతో పని జరగాలి అని అంటే మనందరం తెలియకుండానే మనం యూజ్ చేసే ఆయుధం ఏంటండి చెప్పండి? చిరునవ్వు నవ్వేస్తామా? అంతే. ఈ మూమెంట్ మీ లైఫ్ లో చాలా ది బెస్ట్ మూమెంట్ అనుకోండి. ఏం చేస్తారు? మీరైనా నేనైనా ఏం చేస్తాను, వెంటనే సెల్ ఫోన్ తీసుకుని ఫోటో 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 తీసేసుకుంటాం. అంతా ఎందుకు అనంటే ఆ మూమెంట్ లో మన ఆనందము స్వీట్ మెమరీగా నిలిచిపోవాలి అని చెప్పేసి. మనం చాలా కష్టపడిపోయి ఎంతో అంటే చాలా కాస్ట్లీగా మనం ఫంక్షన్స్ చేస్తూ ఉంటాం. ఆ ఫంక్షన్స్ లో ఫోటోగ్రాఫర్ ని పెడతామా లేదా? ఎందుకంటే ఆ మెమరీస్ అన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి, స్వీట్ గా ఉంటుంది కాబట్టి, ఆ మెమరీస్ తర్వాత స్మృతులుగా ఉండాలి, మధుర స్మృతులు అవ్వాలి అని చెప్పేసి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ పెడుతూ ఉంటాం. ఒక్కొక్క స్టిల్ రావాలంటే ఫోటోగ్రాఫర్ ఎన్ని స్నాప్స్ తీస్తాడండి? దాదాపు 20, 30 స్నాప్స్ తీస్తాడు. ఎందుకోసం? మన చిరునవ్వు అనే ఆభరణం అందులో లేదు కాబట్టి. ఆ చిరునవ్వు నవ్వితేనే ఆ ఫోటోకి అందం కాబట్టి. అందుకే చూడండి, ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ అని అంటూనే ఉంటాడు. మనం ఎంత కాస్ట్లీగా ఖర్చు పెట్టినా, ఎంత ఫంక్షన్స్ చేసినా నవ్వు లేకపోతే ఆనందమే ఉండదు. ఎందుకంటే మనము అందరం కూడా లైఫ్ అంతా బిజీ అయిపోయింది. ఎందుకు? ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి మనం అందరం మల్టీ టాస్కర్స్ అయిపోయి ప్రెజెంట్ ని ఎంజాయ్ చేయట్లా. అలాగే నవ్వు మనకి తెలియక విలువ అని కాదు, నవ్వు విలువ మనకు తెలుసు. అందుకోసమే చూడండి, సోర్స్ కోసం చక్కగా గేమ్ షోస్ కి వెళ్తాం, మూవీస్ కి వెళ్తాం,
లాఫింగ్ క్లబ్స్‌కెళ్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకేవైనా వేరే దాంట్లో మీకిష్టమైన వాటిలో పార్టిసిపేట్ చేసి ఆనందం తెచ్చుకుంటున్నారా లేదా? ఇలా సోర్స్ లేకుండానే నవ్వు మన లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోతే, డైలీ లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయిందనుకోండి, మన లైఫ్‌ని లైవ్లీనెస్‌తో చాలా ఎంజాయ్‌గా లీడ్ చేయొచ్చు. ఇందాక నవ్వారు కదా! ఆ నవ్వినప్పుడు ఎలా అనిపిచ్చిందండి మీకు? హాయిగా ఉందా? ఆ హాయిగా ఎందుకు అనిపిస్తుంది అనంటే, మన మైండ్ చాలా నవ్వితే మైండ్ చాలా ప్రశాంతంగా ఉందిరా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే, ఆ మైండ్‌లో, ఆ టైంలో ఏ ఆలోచనలు ఉండవు. ఫ్యూచర్ గురించి గానీ, పాస్ట్ గురించి గానీ, ప్రెజెంట్ గురించి గానీ, ఆలోచనలు ఏవి ఉండవు కాబట్టి, ఆ టైంలో మైండ్ చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది అంటారు. అందుకే నవ్వితే చాలా ఆనందంగా, హాయిగా ఉంటుంది అంటాం. ఇంకా పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. దీవిస్తూ ఉంటారు. నవ్వుతూ 10 కాలాల పాటు జీవించు అని. అవునా? అలా 10 కాలాల పాటు జీవించడానికి నేను ఎందుకు నవ్వాలా అని చెప్పడానికి కూడా 10 కారణాలు చెప్తా. ఫస్ట్‌ది నవ్వితే ఆకర్షణీయంగా కనిపిస్తాం. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపలే నవ్వు, నవ్వు అన్నారు ఆచార్య ఆత్రేయ గారు. చిన్నారి పాపలు చూడండి, వాళ్ళ బోసి నవ్వులతో ఇట్టే అట్రాక్ట్ చేసేస్తారా లేదా అందరిని. ఎందుకు? వాళ్ళని అలా నవ్వినప్పుడు, చిన్నారి పాపలాగా నవ్వినప్పుడు అందరూ అట్రాక్టివ్‌గా వాళ్ళని ఎంత చక్కగా ముద్దులాడతారండి. అలాగే మనం చాలా కాస్ట్‌లీ డ్రెసెస్ ఏసుకుంటాం. బాగా రెడీ అయిపోతాం. బాగా కాస్ట్‌లీ శారీస్ కడతాం. ఇంకా లేడీస్ గురించే చెప్తాను, నగల గురించే చెప్తారు, జెంట్స్ గురించి చెప్పరా అనమాకండి. బాగా రెడీ అవుతాం. ఇసిరి ఐరన్ డ్రెసెస్ ఏసుకుంటాం, సూట్ ఏసుకుంటాం, మణికట్టు చైన్ పెడతాం, మెడలో చైన్ వేస్తాం, అన్నీ వేస్తాం. కానీ ఫేస్‌లో నవ్వు లేపోతే మీరు అందంగా కనిపిస్తారా? లేతే ఫేస్‌లో నవ్వున్నప్పుడు అందంగా కనిపిస్తారా? అద్దం ముందు చూసుకుంటాం గదండీ! సో, ఎంత కాస్ట్‌లీ యేసినా, ఎంత చేసినా, ఏమి రెడీ అయినా, ఎంత కాస్ట్‌లీ డ్రెస్ వేసినా, మన ఫేస్‌లో నవ్వు లేకపోతే మనం అందంగా కనిపించం. సో, స్మైలింగ్ మేక్స్ అస్ అట్రాక్టివ్ అని చెప్పొచ్చు. అది మొదటి కారణం. ఈ కారణానికే మనం నవ్వేస్తూ ఉంటాం చూడండి. నవ్వుతూ ఉంటే ఈజీగా అట్రాక్ట్ అవ్వచ్చు. ఇంకా స్మైలింగ్ చేంజెస్ అవర్ మూడ్. మనం చికాకుగా ఉన్నప్పుడు, లేతే కోపంగా ఉన్నప్పుడు ఒక నవ్వు నవ్వండి. పెద్దవాళ్ళు ఏదైనా పనులు చేసుకుంటున్నప్పుడు చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది. పనులు చేస్తూ జనరల్‌గా చేస్తున్నప్పుడు. ఆ టైంలో పాప వెళ్లి చిన్నారికి మనం ఏమైనా కదిలిచ్చామనుకోండి ఎలా అరుస్తారు? జస్ట్ ఒక నవ్వు నవ్వేసేయండి ఆ టైంలో. ఆ నవ్వు చూసి వాళ్ళు గూడా నవ్వేస్తారు. మనం చిన్నప్పుడు మనం ఫోను మాట్లాడుతూ ఏదో ఒక చేతిలో వస్తువు ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ ఆ వస్తువు కనిపించాలి, దొరకాలి అని అన్నప్పుడు మాత్రం వెతుక్కుంటూ ఉంటాం చిరాగ్గా. ఆ టైంలో నవ్వేసేయండి. అదెక్కడ పెట్టావో ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ అన్నీ ఇటువైపెళ్ళా ఫోను మాట్లాడుతూ, సో, నా చెయ్యి ఇక్కడ పెట్టినట్టున్నా అని గుర్తుకొస్తూ ఉంటాయి. ఇలా మన మూడ్‌ని గూడా చేంజ్ చేస్తుంది చిరునవ్వు. ఇంకా చిరునవ్వు చాలా స్ప్రెడ్ అవుతుందంట. స్మైలింగ్ ఈజ్ కంటాజియస్ అని చెప్పొచ్చు. నేనొక పేర్లు చెప్తాను. మీ ఫేస్‌లో ఏం వెలుగుతుందో చూద్దాం. బ్రహ్మానందం గారు, రేలంగి గారు, చార్లీ చాప్లిన్, చిన్నపిల్లలున్నారా? మిస్టర్ బీన్ ఇలా పేర్లు చెప్తేనే చూడండి చిందిస్తున్నారే, వాళ్ళు ఎంత ఇదిగా నవ్వుని స్ప్రెడ్ చేస్తున్నారో చూడండి. మనం ఒక రూమ్‌లో డార్క్ రూమ్‌లో లైటేస్తే, ఆ చీకటి రూమంతా కూడా ఎలాగా బ్రైట్‌నెస్ ఒస్తుందో, నవ్వు నవ్విస్తూ జీవిస్తే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా, హాయిగా జీవిస్తారంట. వాళ్ళు ఆఫ్ స్క్రీనే కాదు, ఆన్ స్క్రీన్ వాళ్ళు డైలాగ్ చెప్పకుండానే మనకి నవ్వొస్తూ ఉంటుంది. ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది 'జబర్దస్త్' అని చెప్పేసి. కానీ ఒక చిన్న ఇదండి. అందులో ఆడవాళ్ళని బాగా తిట్టేస్తున్నారు. దానికి నేను ఖండిస్తా. ఏమంటారు మీరు ఆడవాళ్ళు? నవ్వుకోటానికే కదా! పోనీలే వాళ్ళు నవ్వేస్తున్నారుగా మన మీద జోక్స్ ఏసుకొని వదిలేద్దాంలెండి. ఇలాగా మనము స్మైలింగ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నవ్వుతూ, నవ్విస్తూ జీవిస్తే మన చుట్టుపక్కల వాళ్ళు గూడా ఆనందంగా ఉంటారు. ఇంకా స్మైలింగ్ ఒత్తిడి తగ్గిస్తుందంట స్మైల్ చేస్తూ ఉంటే. స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. మనం జనరల్‌గా మార్నింగ్ నుంచి నైట్ దాకా మార్నింగ్ ఏంటి లెగిసిన దగ్గర నుంచి పడుకునే దాకా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మగవాళ్ళు బయట, ఆడవాళ్ళు ఇంట్లో. అవునా? కాదా? ఇంట్లో ఆడవాళ్ళు ఇప్పుడు లాక్‌డౌన్ పీరియడ్ కదండీ! ఆ మగవాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. హౌస్ మేనేజ్‌మెంట్ ఎంత కష్టమో తెలుస్తుందా లేదా? తెలిసిందా అండి అందరికి? సో
ఆడవాళ్ళకి కూడా కాస్త పొగడండి ఎంత కష్టమైన వర్క్ మేనేజ్ చేస్తున్నారో అని. సో, అలాగా మనం పని చేస్తూనే ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా బాడీ స్ట్రెస్‌కి గురవుతుంది. ఆ టైంలో చిరునవ్వు నవ్విస్తే చాలండి మన ఒత్తిడి కాస్త హాయిగా రిలీఫ్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ నుంచి నైట్ దాకా పనిచేసిన ఒక ఎంప్లాయీ ఇంటికి తిరిగొచ్చినప్పుడు వాళ్ళ పాప నవ్వుతూ నాన్న అని తిరిగొచ్చిందంట. నవ్వుతూ ఎదురొచ్చిందంట. వెంటనే వాళ్ళ నాన్న ఫేస్‌లో ఆ పాపని చూడంగానే నవ్వొచ్చేసింది. అప్పటిదాకా కష్టపడి డల్‌గా మెట్లెక్కిన అతను వెంటనే స్ట్రెస్ రిలీజ్ అయిపోయాడంట. స్ట్రెస్ రిలీఫ్ అయిపోయిందంట. ఇలాగా మన ఒత్తిడిని గూడా తగ్గిచ్చేస్తుంది చిరునవ్వు. ఇంకా మనలో ఉన్న రోగనిరోధక శక్తి గూడా పెంచుతుంది. ఇప్పుడు కరోనా దేనివల్ల మనకి బాగా జాగ్రత్తగా ఉంటుంది? మన లోపల ఇమ్యూనిటీ సిస్టమ్ వల్ల మనం బాగా ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకుంటే కరోనా దరి చేరదు అని కూడా మీరు పేపర్‌లో, న్యూస్‌లో, వాట్సాప్‌లో అన్నిట్లో చూస్తున్నారు. అవునా? ఇలాంటివి నవ్వుతూ ఆనందంగా ఉంటే మనం తీసుకున్న ఆహారంతో పాటు నవ్వుతూ ఉంటే మనకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది మన బాడీలో. ఇంకా ఒక డాక్టర్ దగ్గరగా పేషెంట్ దగ్గరికి మనం వెళ్ళి, "ఒరేయ్! నీది ఇంక తగ్గదురా, నీది ఇంతే, అయ్యో! అయ్యో!" అంటే ఇంకా ఆ పేషెంట్ డల్ అవుతాడా లేదా? అదే కాకుండా మనం పేషెంట్ దగ్గరికెళ్ళి ఏం చెప్పచ్చు? తొందరగా నయమవుతుంది అని కాస్త ఇలాంటి మాటలు నవ్వుతూ చెప్తే వాళ్ళకి కూడా ధైర్యము, ఆనందంతో పాటు యాహ్! నా కోసం ఇంతమందొచ్చారు, ఇలా చేస్తున్నారు అన్న ఆనందంతో వాళ్ళకి ఎందుకిలా మాట్లాడతారు? ఇలాంటి పద్ధతి మన పెద్దవాళ్ళు ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నారు. ఇలాంటివి ఎందుకు అంటే, ఆ పేషెంట్‌లో ఇంకొంచెం ఆనందంతో పాటు ప్లస్ రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతోనే అలా దగ్గరికెళ్ళి నేనున్నా, నీకు తగ్గిపోతుంది ఇలాంటి మాటలు చెప్తారు. ఇయన్నీ కాదండి డాక్టరే పేషెంట్‌తో నీకేం అవ్వదులే అని అన్నాడనుకోండి, ఆ పేషెంట్ సగం రోగం అక్కడే తగ్గిపోతుంది. అవునా లేదా? నవ్వు ఒక వరం. ఇట్స్ ఎ నేచురల్ డ్రగ్. మెడిసిన్ అండి. నేచురల్ మెడిసిన్. ఇంకా రే నవ్వితే మనకి బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుందంట. 'శంకర్ దాదా' సినిమా అందరూ చూసారా అండి? చూసే ఉంటారు. మెగాస్టార్ సినిమా కదా! సరే. 'శంకర్ దాదా' సినిమాలో వాళ్ళ మామ క్యారెక్టర్ ఎవరు యాక్ట్ చేశారు? ఏ రోల్ ఉంది ఆయనది అంటే డాక్టర్ అని చెప్తా. ఆ డాక్టర్ గారే శంకర్ దాదా అంటే చిరంజీవి క్యారెక్టర్ అల్లుడుగా వెళ్ళినప్పుడు డాక్టర్ మాయ అని అనంగానే వెంటనే ఏం చేస్తాడండి? ఐస్ ప్యాక్ పెట్టేసుకొని హహహా! అని నవ్వేస్తూ ఉంటాడు. ఒక డాక్టర్ అయ్యుండి తను అలా నవ్వుతున్నాడంటేనే మీరు అర్థం చేసుకోండి. తన బీపీని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాడు? నవ్వుతోనే కంట్రోల్ చేసుకుంటున్నాడు. యెస్ ఇట్స్ ట్రూ. మనకి బీపీ చెక్ చేసుకోండి కావాలి అనంటే నవ్వినాక మళ్ళీ చెక్ చేసుకోండి. మీరేంటి అనంటే బీపీని ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేస్తుంది నవ్వే. మన బాడీలో మెకానిజం అది. ఇంకా ఎలా ఈ మెకానిజం అని చెప్తా. స్మైలింగ్ మనకి కొన్ని హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది నవ్వుతూ ఉంటే. ఎలా అంటే మనకి బాడీ ఎక్సర్‌సైజ్ ఫీల్ అయినప్పుడు మన మైండ్‌లో ఎండోర్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఎండోర్ఫిన్ అనే హార్మోను పెయిన్ కిల్లర్ అని చెప్పొచ్చు. ఈ పెయిన్ కిల్లరు ఇదేదో టాబ్లెట్ కాదండి. దేవుడిచ్చిన బాడీ మెకానిజంలో ఇట్స్ ఎ హార్మోన్. ఇట్స్ ఆటోమేటికల్లీ జనరేటెడ్. ఎలా జనరేట్ అవుతుందంటే బాడీ ఎక్సర్‌సైజ్ అని ఫీల్ అయినప్పుడు జనరేట్ అవుతుంది. ఈ ఎండోర్ఫిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే పెయిన్ కిల్లర్ కాబట్టి బాడీలో ఉన్న స్ట్రెస్‌ని అన్నిటిని తగ్గిస్తుంది. ఇంకా మనము డోపామైన్ అనే హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఎప్పుడంటే మనల్ని ఎవరైనా పొగిడినప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ ఆనందం ఎందువల్ల వస్తుందంటే డోపామైన్ అనే హార్మోన్ వల్ల వస్తుంది. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వటం బానే ఉంది. బయట వర్క్ చేసే వాళ్ళకైతే ఈ హార్మోన్ రిలీజింగ్ అనేది బానే ఉంటుంది. మరి ఇంట్లో వాళ్ళ పరిస్థితి? ఎందుకు వాళ్ళకి రిలీజ్ అవ్వదండి ఎక్కువగా. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని ఎవరిని పొగడరు కాబట్టి. సో, ఇంకెందుకు ఆలస్యం? ఇంట్లో కష్టమేంటో తెలిసిపోయింది కాబట్టి సూపర్‌గా చేస్తున్నావు ఇల్లు మేనేజ్‌మెంట్ అని పొగిడేసేయండి మీ ఆవిడని, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరిని కూడా. వాళ్ళల్లో కూడా మా హౌస్ వైఫ్స్‌లో కూడా పెంచండి డోపామిన్ అనే హార్మోన్‌ని. నెక్స్ట్ థర్డ్ హార్మోన్ ఏం చెప్పొచ్చు అనంటే సెరోటోనిన్ అని చెప్పొచ్చు. ఈ సెరోటోనిన్ మనకి బ్యానర్‌లో మనం అసలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కుటుంబం కదండీ మనందరిది. ఆ క్లబ్ ఇంటర్నేషనల్ మెయిన్ మోటోనే లివ్ టు సర్వ్.
అవునా? సేవా కార్యక్రమాలకే మనం మెయిన్ మోటోతో ముందుకు వెళ్తూ ఉంటాం. మనం ఒకళ్ళకి హెల్ప్ చేస్తున్నప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఈ ఆనందం దేనివల్ల వస్తుందంటారు? ఈ ఆనందం దేనివల్ల అంటే సెరోటోనిన్ అనే హార్మోన్ వల్ల రిలీజ్ అవ్వటం వల్ల మనకొస్తుంది. సో, ఎవరికైనా హెల్ప్ చేస్తే బాడీ మనకు ఫీల్ అయ్యే ఆనందం సెరోటోనిన్ వల్ల వస్తుంది. ఇంకా ఆక్సిటోసిన్ అంటాం. ఈ ఆక్సిటోసిన్ చిన్న పిల్లల్ని బాగా దగ్గరికి హత్తుకున్నప్పుడు మనకి ఆత్మీయంగా, ఆనందంగా ఉంటుందంటారు చూసారా? ఆ ఆనందం దేనివల్ల అంటే ఆక్సిటోసిన్ వల్ల అని చెప్పొచ్చు. ఇలా మనకి 4 రకాల హార్మోన్స్ వల్ల బాడీ చాలా ఆనందంగా ఫీల్ అవుతుందే. మనం ఆనందంగా ఉంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారండి? చాలా షార్ప్‌గా ఉన్నారు. మీరేమైనా చెప్పాలా వాళ్ళకి? అవసరం లేదు. చూసే నేర్చేసుకుంటున్నారు. అవునా? కాదా? అంత షార్పు వాళ్ళకి ఐక్యూ కూడా హై లెవెల్‌లో ఉంది. మనం చక్కగా ఆనందంగా లీడ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ కూడా అలానే లీడ్ చేయాలి అన్న ఫీలింగ్‌లోకొస్తుంది. మీరు చక్కగా వాళ్ళకి కావాల్సిన కావాల్సిన పనిని, వాళ్ళకిష్టమైన పనిని చేసుకోమని చెప్పండి. ఆడుకోమని చెప్పండి. వెంటనే ఎండోర్ఫిన్ రిలీజ్ అవుతుంది వాళ్ళలో కూడా. అలాగే మనకి వాళ్ళని చేసిన పనిని పొగడండి. డోపామైన్ రిలీజ్ అవుతుంది. మనం చేసే సర్వీస్ యాక్టివిటీస్‌లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసేసేయండి. సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది. నువ్వు బాగా చేశావని చెప్పి దగ్గరికొచ్చి నాన్న, తల్లి, బుజ్జి అని చెప్పేసేసి దగ్గరగా హగ్ చేసుకోండి. ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. మనం ఆనందంగా ఉంటూ వాళ్ళని కూడా ఆనందంగా ఎలా లైఫ్‌ని లీడ్ చేయాలన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా చెప్పాలి అనంటే వాళ్ళు ప్రతి ప్రాబ్లమ్‌ని నవ్వుతూనే సాల్వ్ చేసుకోగలుగుతారు. ఓకే. ఇలా 7 రీజన్స్ చెప్పొచ్చు. ఎయిత్ రీజను చాలా అందరికి ఇష్టం అనుకుంటా. నేను చెప్పబోతున్నా. మీ ఏజ్ ఎంత అంటే మీరు వెంటనే మీ ఏజ్ కరెక్ట్‌గా చెప్పేస్తారా అండి? చాలా మంది కొంచెం తగ్గించుకుంటారు. అవునా? కాదా? సరే 60 ఉన్నా, 70 ఉన్నా, 40, 50 ఎంతున్నా సరే మనం మాత్రం యంగ్ గానే కనిపించాలనుకుంటామా లేదా? మీరు దానికి ఏ మెడిసిన్ ఏమి వాడక్కర్లేదు. జస్ట్ నవ్వుతూ ఉంటే కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఆనందంగా నవ్వుతూ ఉంటే చాలు ఆటోమేటిక్‌గా నవ్వు నవయవ్వనంగా మారుస్తుందంట. ఎలాగంటే దీనికి కూడా సైంటిఫిక్ రీజన్ చెప్తా. మనం నవ్వితే ఓన్లీ పెదాలే, ఓన్లీ మూతే ఇన్వాల్వ్ అవుతుందని మనందరికీ అనిపిస్తుంది. నో. రియల్ నవ్వుకి ఈ చీక్స్, కళ్ళతో పాటు ఈ టోటల్ ఇక్కడి నుంచి అంటే నుదురు దగ్గర నుంచి మెడ వరకు ఇన్వాల్వ్ అవుతాయంట. చాలా కండరాలు, మజిల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఆ మజిల్స్ అన్నిటికి నవ్వినప్పుడు ఎక్సర్‌సైజ్‌గా ఫీల్ అవుతాయి. ఏమిటంటే ఎగ్జాంపుల్‌కి ఫోర్ హెడ్ ఒకటి, ఐలిడ్స్ అంటాము. ఐ చుట్టూతా. ఇంకా నాస్ట్రిల్స్, చీక్స్, ఆహ్, కార్నర్స్ ఆఫ్ ది మౌత్‌కి 2 చివర్ల, అప్పర్ లిప్, లోయర్ లిప్, నెక్స్ట్ జాస్, నెక్. ఇప్పుడు నేను చెప్పినవి మజిల్స్ ఔట్ సైడ్ మనకు కనిపించే బయటికి కనిపించే మజిల్సే. లోపల సైంటిఫిక్‌గా చాలావి బాడీలో అదే ఫేస్‌లో ఉన్నవన్నీ గూడా ఇన్వాల్వ్ అవుతాయి. వీటన్నిటికి కూడా నవ్వితే ఏంటి అనంటే ఎక్సర్‌సైజ్‌గా అవుతాయి కాబట్టి నవ్వు నవయవ్వనంగా మారుస్తుందంట. సో, మీరు ఏమి చేయక్కర్లేదు. మెడికేటెడ్ ఏమీ తీసుకోక్కర్లేదు. మనం ఏజ్ తగ్గించుకోవాలనుకుంటే నవ్వుతూ బతికేసేయండి. ఇది బాగా నచ్చినట్టుంది కదా అందరికి రీజను. ఈ రీజన్ చాలు ఆనందంగా ఉండటానికి. ఇంకా చెప్పాలి అనంటే స్మైలింగ్ మేక్స్ అస్ సక్సెస్‌ఫుల్. మనం నవ్వుతూ పలకరించినప్పుడు ఆటోమేటిక్‌గా మన ఎదుటి వాళ్ళు పాజిటివ్‌గా మనకి రెస్పాండ్ అవుతూ ఉంటారు. అవునా? అలా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నప్పుడు మనకేంటి లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంకా ఆనందం పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా మనం తీసుకునే స్టెప్ కాస్త సక్సెస్‌కి లీడ్ చేస్తుంది. మన యాటిట్యూడ్‌లో గూడా సక్సెస్ అనేది కనిపిస్తుంది. అందుకే స్మైలింగ్ మేక్స్ అస్ సక్సెస్‌ఫుల్. ఏ పనినైనా సరే క్లయింట్ మీటింగ్ అయినా, లేకపోతే నలుగురితో మాట్లాడియాలన్నా, మీ పని అంటే మనం చేపట్టిన పని జరగాలి అనంటే నవ్వుతో స్టార్ట్ చేయండి. ఈజీగా సక్సెస్ అవుతుంది. ఇంకా లాస్ట్ రీజన్ చెప్పుకోవాలి అంటే స్మైలింగ్ మేక్స్ యూ స్టే పాజిటివ్ అని చెప్పొచ్చు. అంటే మనం నవ్వుతూ ఇలా హాయిగా నవ్వుతూ లీడ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా నెగెటివ్ థాట్స్ ఏవి మన దరి చేరవు. నెగెటివ్ అంటే వేరే వాళ్ళకి హాని చేసేవి మనం ఇంటెన్షనల్‌గా చేయమండి. ఏదైనా హర్ట్ అవ్వకుండా ఉంటాం మనం. ఇలా హర్ట్ అవుతున్నప్పుడు జనరల్‌గా ఎదుటోళ్ళ మీద నన్ను వీళ్ళు హర్ట్ చేశారు, వీళ్ళు ఇది చేశారు అన్న థాట్స్ కూడా మనకి రావు. నవ్వుతూ కూడా దాన్ని లీడ్ చేసామనుకోండి,
పోతే పోనీ, నవ్వేస్తే ఏమవుతుంది? తిరిగి నవ్వే వస్తుంది. ఇంకేం పోతుంది అని అనుకోవాలి. ఇలా మనల్ని పాజిటివ్‌గా ఉంచటానికి నవ్వనేది యూజ్ అవుతుంది. ఇలా 10 కారణాలు మనం ఏంటంటే నవ్వడానికి చెప్పుకోవచ్చు. ఓన్లీ అందానికే కాదు, ఆరోగ్యానికే కాదు, పనిలో చురుకుతనానికి, అలాగే సామాజిక జీవితంలో గూడా నవ్వనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నవ్వు అన్ని రకాల చిక్కులు, అన్ని రకాల అనారోగ్యాల్ని దూరంగా ఉంచుతుంది. మన పెద్దవాళ్ళు చెప్తారు, పెద్దల మాట సద్ది మూట అంటాను. అవునా? సద్దన్నం మన బాడీకి ఎంత చలవ చేస్తుందో, అలాగే వాళ్ళ మాట కూడా మనం మార్గానికి, మన జీవిత గమనానికి కూడా మంచియే చెప్తుంది. అవును కదా! పెద్దవాళ్ళన్నారు, "వెనక తుమ్ము ముందు లాభం" అన్నారు. ఆ తుమ్మే ముందు తుమ్మితే కాసేపు కూర్చోమంటారు. ఎందుకంటారు? ఎందుకు అని చెప్పనా? ఇప్పుడు కరోనా దేనివల్ల స్ప్రెడ్ అవుతుంది? నోటి తుంపరుల వల్ల స్ప్రెడ్ అవుతుంది. అవునా? ఈ తుంపరులు మనం ఎనకాల ఎవరైనా తుమ్మారనుకోండి, వెళ్ళిపోవచ్చు అన్నారు. వెనక తుమ్ము ముందు లాభం వెళ్ళొచ్చు. అలాగే మన ముందు వెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మారనుకోండి, కాసేపు కూర్చోమంటారు. ఎందుకు అనంటే, తుమ్మినప్పుడు వాళ్ళ నోటి నుంచి వచ్చే తుంపరులు గాలిలో అలా ఉంటాయి కాబట్టి, వాటి నుంచి మనం వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి, అలా వెళ్ళకుండా ఉండటానికి కాసేపు కూర్చోమంటారు. అలా ఇప్పుడుది కాదండి. ఎప్పుడో చెప్పారు మన పెద్దవాళ్ళు. అలా కూర్చోటానికి కాసేపు కూర్చొని మంచిలు తాగి 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళమంటారు. ఇలా పెద్దల మాట మనకి మంచే చేస్తుందండి. నెక్స్ట్ అలాగే పెద్దవాళ్ళు నవ్వు అంటే కాయిన్‌కి 2 వైపులా ఉన్నట్లు నవ్వుతూ బతకాలిరా అన్నారు. నవ్వు 4 విధాలా చేటు అని గూడా అన్నారు. నవ్వకూడదండి కొంచెం సేపు మనం. కొన్ని చోట్ల. ఎక్కడ అంటే ఎవరైనా బాధపడుతున్నప్పుడు మనం నవ్వకూడదు. ఎవరైనా మరణ వార్త విందే ఎవరిదైనా లేదా ఎవరైనా మరణించినప్పుడు అది చూసి అక్కడ మనం నవ్వకూడదు. ఎందుకండి? నవ్వు నవ్విచ్చాలి, నవ్వుని స్ప్రెడ్ చేయాలి, నవ్వుని ఇవ్వాలి గానీ బాధనా అండి? ఇంకా సర్వేలు తెలిసిందేంటంటే ఒక ఇటలీ ప్రభుత్వం అందరిని నవ్వుతూనే జీవించమంటుందంట. 2 చోట్ల నవ్వకుండా ఎక్సెప్షన్. మిగతా చోట నవ్వకుండా ఏదైనా పని చేస్తే పనిష్మెంట్ అంటండి. ఆ 2 చోట్ల ఎక్కడంటే హాస్పిటల్‌లో, ఇంకొకటి సెరమనీస్ దగ్గర. ఈ 2 చోట్ల నవ్వక్కర్లేదంటే మిగతా చోట్ల చూడండి గవర్నమెంట్ కూడా ఎంత సపోర్ట్ ఇస్తుందో. అది హెల్త్‌కి, బాడీకి మంచిది కాబట్టి. ఒక సర్వేలో తేలిందేంటి అంటే చిన్న పిల్లలు 400 టైమ్స్ నవ్వుతారంట. అందుకే వాళ్ళు చాలా చురుగ్గా, చాలా ఆనందంగా, ఎంతో పరిగెడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఫేస్‌లో చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. అడల్ట్స్ 45 టైమ్స్ నవ్వుతారంటండి. ఇంకా ఇదివరకు 18 నిమిషాలు నవ్వేవాళ్ళంట. ఇప్పటి రోజుల్లో 5 మినిట్స్ కూడా నవ్వట్ల. ఓన్లీ 5 మినిట్స్ కూడా మనం నవ్వట్ల. ఎందుకు అనంటే వి ఆర్ బిజీ. బిజీనే. బట్ ఆ బిజీని మనం నవ్వుతూ లీడ్ చేద్దాం. ఓకే. మనం నవ్వాలి అనంటే మనం ఇప్పుడు చెప్పాను కదా! నవ్వటానికి కారణాలని చెప్పాం. ఈ కారణాలు అన్నీ కూడా రియల్ స్మైల్‌కే చెప్పొచ్చు. రియల్ ఏంటి అని అంటారా? ఫేక్ అని గూడా ఉంది. రియల్, ఫేక్ ఏంటి అంటే రియల్ స్మైల్‌కి ఈ టోటల్ చీక్స్, ఐలిడ్స్, మౌత్ 3 ఇన్వాల్వ్ అయితే ఫేక్ స్మైల్ తప్పక కొన్నిసార్లు నవ్వాల్సొస్తుంది. ఎదుటి వాళ్ళ కోసం మన పైనోళ్ళు ఎవరైనా మన బాస్ కావచ్చు, మన చేస్తున్న జాబ్‌లో, బిజినెస్‌లో వేరే వాళ్ళకి తప్పక నవ్వాల్సి వస్తూ ఉంటుంది. అలాంటికన్నిటికి గూడా అప్లై అవ్వదు. కండిషన్స్ అప్లై టు రియల్ స్మైల్ ఓన్లీ. ఓకే. హాయిగా నవ్వేద్దాం. కొన్ని టైప్స్ ఆఫ్ స్మైల్స్ చెప్తానండి. హ్యాపీ స్మైల్ అంట. హ్యాపీ ఏంటి? స్మైల్ ఏంటి అంటారా? అవును. నలుగురితో కూర్చొని నవ్వుతూ హాయిగా గడిపితే దాన్ని హ్యాపీ స్మైల్ అని చెప్పొచ్చు. ఇంకా స్వీట్ స్మైల్ అని చెప్తా. చిన్న పిల్లలు నాకు ఇది ఇష్టం, నాకు అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా అని అడిగినప్పుడు నాకు అమ్మ ఇష్టం, లేదా నాన్న ఇష్టం, లేదా నాకు చాక్లేట్ ఇష్టం అని చెప్పి ముద్దుగా చెప్పేది స్వీట్ స్మైల్ అని చెప్పొచ్చు. ఇంకా మనం చేసే పనిని కంప్లీట్ చేసుకుంటే యెస్! ఇది కంప్లీట్ అయింది. హమ్మయ్య! అని అన్నప్పుడు మనకి వచ్చే స్మైల్ స్వీట్ స్మైల్ అని చెప్పొచ్చు. ఇంకా మనం మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ అని చెప్తాం. మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ అని ఎప్పుడు చెప్తాము అనంటే ఎదుటి వాళ్ళ హృదయాలను కొల్లగొట్టడానికి పాడే స్మైల్ అంటారు.
ఇది ఆపోజిట్ జెండర్స్ మధ్య వచ్చే స్మైల్ మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ అని చెప్పొచ్చు. ఇంకా సాటిస్ఫైడ్ స్మైల్ అని చెప్తా. సాటిస్ఫైడ్ స్మైల్ అంటే మనకి ఇప్పుడు మీ అబ్బాయికి బైక్ ఇష్టం అనుకోండి. బైక్ మీరు కొనిచ్చినప్పుడు ఆ అబ్బాయి ఫేస్ లో లేదా ల్యాప్టాప్ మీరు కొనిపెట్టినప్పుడు ఆ అబ్బాయి ముఖంలో మీ అబ్బాయి ముఖంలో కనిపించే స్మైల్ సాటిస్ఫైడ్ స్మైల్ అని చెప్తాం. ఇంకా లక్కీ స్మైల్ అని చెప్పొచ్చు. లక్కీ అనంగానే మనకి లక్కీ డిప్ గుర్తుకొస్తూ ఉండొచ్చు. అవును కదా! లక్కీ డిప్ ఎక్కడ తీస్తాం? మనం జనరల్ గా గేమ్స్ లో కండక్ట్ చేసినప్పుడు లక్కీ డిప్ ఇస్తాం. లక్కీ డిప్ ఎవరికి వరిస్తుందండి? ఒక్కళ్ళకే కదా, తీసే వాళ్ళకే కదా. మనం లక్కీ డిప్ తీస్తున్నప్పుడు మనకి అందరికీ కూడా మన పేరు రావాలి అనుకుంటూ ఉంటాం కదా యాంగ్జైటీతో. కానీ ఆ ఒక్కళ్ళకి వస్తుంది చూసారా? ఆ ఒక్కళ్ళకి వచ్చిన వాళ్ళకి ముఖంలో కనిపించే స్మైల్ లక్కీ స్మైల్ అని చెప్పొచ్చు. ఏదైనా చిన్నది జరుగుతున్నప్పుడు యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా మంచం మీద నుంచి పడబోతూ ఉంటాం నిద్రలో అప్పుడప్పుడు. ఇలా పడపోతున్నప్పుడు పడకుండా మనమే లెగిసి ఉలిక్కిపడి లెగిసి థాంక్ గాడ్ అంటాం చూసారా? అది లక్కీ స్మైల్ అని చెప్పొచ్చు. ఇంకా ప్రౌడ్ స్మైల్ అని చెప్తా. ప్రౌడ్ అనంగానే గర్వంతో వచ్చేది ఆనందం. గర్వం అంటే మనం అచీవ్ చేసాం. యెస్! వి డిడ్ ఇట్ అని చెప్తూ ఉంటాం చూసారా? అప్పుడు మనకి మన ఫేస్ లో కనిపించే స్మైల్ ప్రౌడ్ స్మైల్ అని చెప్పొచ్చు. ఇంకా థాట్‌ఫుల్ స్మైల్ అని చెప్తా. ఈ థాట్‌ఫుల్ స్మైల్ అంటే ఐ కాంటాక్ట్స్ అవసరం లేదు దీనికి. మన ఆలోచనలోనే మనకి ఆల్రెడీ జరిగిన స్మృతులు గుర్తుకొచ్చి మనం జనరల్లీ అందరూ పొగుడుతూ ఉన్నప్పుడు మనం ఆనందంగా ఫీల్ అవుతాం. మళ్ళీ వాటినే తెలుస్తూ చాలా హ్యాపీగా ముందుకెళ్తూ పనులు చేసుకుంటూ గుర్తుకొస్తూ ఉంటాయి. అవునా? వాటిని థాట్‌ఫుల్ స్మైల్ అని చెప్పొచ్చు. ఇంకా నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ గానీ, నిన్న చూసిన 'జబర్దస్త్' షోలో ఉన్న యాక్టింగ్, జోక్ గానీ, ఇలాంటివి ఇప్పుడు నేను చెప్పిన రేపు మీకు గుర్తుకు రావచ్చు. అలాంటప్పుడు గానీ మనకొచ్చే స్మైలు థాట్‌ఫుల్ స్మైల్ అని చెప్తాం. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే టైప్స్ ఆఫ్ స్మైల్ చాలా ఉన్నాయండి. ఈ స్మైల్స్ గూడా ఏ స్మైల్ చేసినా మనకి ఆనందం కలిగించడానికే, ఆరోగ్యంగా ఉంచడానికే. నవ్వుతూ ఆనందంగా జీవించడానికే. నవ్వటం అనేది ఒక భోగం. నవ్వించడం అనేది ఒక యోగం. నవ్వకపోవటం అనేది ఒక రోగం అండి. చూసారా? ఎందుకింక ఆలస్యం? నవ్విస్తూనే ఉందాం. ఓకే. ఇంకా ఇంకా ఈ నవ్విస్తూ అందంగా నవ్వించడానికి చిన్న టిప్ అండి. జనరల్లీ నవ్వితే ఈ పెదాలు, దంతాలు ఇన్వాల్వ్ అవుతాయి. అవునా? మనం ఆ నవ్వుకి ఇంకొంచెం అందాన్ని అంటే జోడి చేయాలి అనంటే ఈ దంతాలు గూడా చాలా బ్రైట్‌గా ఉండేట్లు చూసుకోవచ్చు. మనం ఆహ్, బాగానే బ్రష్ చేస్తాం. దానికి కొంచెం టిప్ ఏంటి అంటే సోడా ఉప్పేసి 30 సెకండ్స్ మాత్రం రుద్దితే చాలా బ్రైట్ కూడా వస్తాయంట. ఈ బ్రైట్‌నెస్ ముందల వెండి ఆభరణాలు గూడా పనికిరావంట. అంత బ్రైట్‌గా కనిపిస్తాయి. అండ్ మోర్ ఓవర్ మన లిప్స్‌ని చాలా మృదువుగా, లైవ్లీగా ఉంచుకుంటే ఇట్ వుడ్ బి ఫైన్. ఇంకా అందంగా తోడవుతుంది నవ్వుకి. ఒక హాల్‌లో ఒక అతను జోక్ చేశాడు. ఆ జోక్ చేసినప్పుడు హాల్ అంతా భల్లున నవ్వింది. ఇందాక కావాలంటే ఇంకో జోక్ చెప్పినా నవ్వేద్దామా? ఓకే. రాము, సోము అని ఇద్దరున్నారంట ఫ్రెండ్స్. ఆ ఇద్దరు అంటే ఏం చేశాడు, ఒక బెంచ్ మీద కూర్చుని, "ఏరా రాము, హోటల్‌లో తినేసేసి బిల్లు కట్టకపోతే ఏం చేస్తార్రా?" అన్నారంట. "ఏముందిరా సోము, హోటల్‌లో పనిస్తారు" అన్నాడంట. "మరి అదేంట్రా రాము, బ్యాంక్‌లో లోన్ తీసుకుని బ్యాంక్ లోన్ కట్టకపోతే మనకి బ్యాంక్‌లో ఎందుకురా జాబ్ ఇవ్వరు" అన్నారంట. వెంటనే రాము షాకు, సోము రాకింగ్ అనమాట. సో, ఇలా నవ్వుతూ ఒక హాల్ అంతా ఉన్నదంట. అదే జోక్ మళ్ళీ రిపీట్ చేశాడంట. ఆ హాల్‌లో సగం మంది నవ్వారు, సగం మంది నవ్వలేదంట. ఇంకా మళ్ళీ అదే జోక్ 5 మినిట్స్ తర్వాత రిపీట్ చేశాడంట. ఎవ్వరు నవ్వలేదంటండి. ఒక జోకుకే మనం చెప్పిందే చెప్తే నవ్వకపోతే, మరి ఒక ఆలోచన తీసుకొని మరి దాని గురించే ఆలోచిస్తూ ఎందుకండి బాధపడటం? వద్దు. బాధనేది వద్దు. వస్తాయి ఈ బాధలు. కానీ దాన్ని నవ్వుతో ఎదిరిద్దాం. ఇంకా ఏడుస్తూనే పుడతామండి. మనం ఎళ్ళిపోతూ నలుగురు 10 మంది మన గురించి ఏడుస్తారు. బతికున్నప్పుడు ఏముంది? నవ్విస్తూ ఆనందంగా బతికేద్దాం. కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ది లైఫ్ విత్ లైవ్లీనెస్ అండి. థాంక్ యూ వెరీ మచ్ అండి.